రైట్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులో మరోసారి భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. బీజాపూర్ కాంకేర్ జిల్లాలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 22 మంది నక్సల్స్ హతమయ్యారు. మావోయిస్టుల దాడిలో ఓ జవాను మృతి చెందినట్టుగా అధికారులు తెలిపారు. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అడవిలో కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. దీంతో వారిపై భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్టు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలి నుంచి 18 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు తుపాకులు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. అయితే ఈ ఎదురు కాల్పులో జవాను ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో కాంకేర్ జిల్లాలోనూ మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇక్కడ బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు సంయుక్తంగా జరిపిన కూంబింగ్ ఆపరేషన్లో 4 మావోయిస్టులను మట్టుపెట్టాయి. ప్రస్తుతం 2 జిల్లాల్లోనూ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతుండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. आज सुबह से मुठभेड़ जारी था, जिसमें डीआरजी बीजापुर, डीआरजी दंतेवाड़ा, एसटीएफ और कोबरा की संयुक्त टीमें ऑपरेशंस पर निकली थी, जिस पर से सुबह 7 बजे से लगातार मुठभेड़ जारी था। इस मुठभेड़ के बाद अभी तक 18 माओवादियों के शव बरामद हुए हैं। इसके साथ में ही ऑटोमेटिक्स और सेमी ऑटोमेटिक हथियार के अलावा कई प्रकार के अन्य हथियार भी बरामद हुए हैं। मुठभेड़ के दौरान डीआरजी बीजापुर का एक जवान शहीद भी हो गया है। अभी लगातार मुठभेड़ जारी है और आगे उसके हिसाब से अपडेट देंगे। बीजापुर दंतेवाड़ा के सीमावर्ती क्षेत्र में आज सुबह से मुठभेड़ जारी था, जिसमें डीआरजी बीजापुर, डीआरजी दंतेवाड़ा, एसटीएफ और कोबरा की संयुक्त टीमें ऑपरेशंस पर निकली थी, जिस पर से सुबह 7 बजे से लगातार मुठभेड़ जारी था। इस मुठभेड़ के बाद अभी तक 18 माओवादियों के शव बरामद हुए हैं। इसके साथ में ही ऑटोमेटिक्स और सेमी ऑटोमेटिक हथियार के अलावा कई प्रकार के अन्य हथियार भी बरामद हुए हैं। मुठभेड़ के दौरान डीआरजी बीजापुर का एक जवान शहीद भी हो गया है। अभी लगातार मुठभेड़ जारी है और రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మరి 2 జిల్లాల్లోనూ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడే అటు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లతో కూడా దద్దరిల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2 జిల్లాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు 22 మంది నక్సలైట్లు అయితే చనిపోయారని చెప్పేసి ఇప్పటికే మనకు సమాచారం అవుతుంది. ఇక మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందనేది చెప్తున్నారు. ముందుగా ఇటు బీజాపూర్, దంతెవాడ జిల్లా సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇటు నక్సల్స్, యాంటీ నక్సల్స్ జోన్ ప్రాంతాలకు వెళుతున్న నేపథ్యంలో ఒకసారిగా తారసపడ్డటువంటి జవాన్లకు ఇటు మావోయిస్టులకు మధ్య అయితే ఎదురుకాల్పులు అయితే జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపుగా ఏదైతే 18 మంది నక్సలైట్లు కూడా మృతి చెందినట్లు అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ నక్సలైట్లు టీసీఓసీ ప్రచారం అని చెప్పేసి టెక్నికల్ కౌంటర్ అఫెన్సివ్ కంపెయిన్ సందర్భంగా కూడా వారంతా దండకార్యంలో తిరుగుతూ ఉంటారు. అటు ఎన్కౌంటర్ లో సైనికులు కూడా ఇటు వారిపై కూడా స్పై చేయి సాధిస్తూ ఉంటున్న నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే 18 మంది అటు నక్సలైట్లు కూడా మృతి చెందడం కూడా అటు బస్తర్ ఐజీ సుందరరాజు కూడా ఈ విషయాన్ని అయితే ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ట్రాకియల్ కౌంట్స్ అఫెన్సివ్ కంపెయిన్ వేసవిలో బస్తర్ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులు ఇట్లా ప్రచారాన్ని అయితే నిర్వహిస్తారు. ఈ మార్చి నుంచి ఏదైతే టీసీఓసీ ప్రచారం జరుగుతుంది. అయితే జూన్ వరకు కూడా ఈ ప్రచారం అయితే కొనసాగుతుంది. ఆ సమయంలో మావోయిస్టులు సంస్థలు భద్రతా బలగాలను హాని కలిగించాలనే ప్రయత్నంతో ఇటువంటి చర్యలకైతే పాల్పడతాయి. అయితే ఇవి ముందుగానే గుర్తించినటువంటి భద్రతా బలగాలు వారిపై ఒకసారిగా విరుచుకుపడడంతో ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. అటు కాంకేర్ జిల్లాలో జరిగినటువంటి మరో ఎన్కౌంటర్, కాంకేర్ జిల్లా నారాయణపూర్ సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా మరో 4 మావోయిస్టులు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఒక జవాన్, ఏదైతే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి డిఆర్జీ బృందానికి సంబంధించినటువంటి జవాన్ ఓం రాజు చనిపోయినట్టుగా కూడా ఇప్పటికే భద్రతా బలగాలు
ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొంత భూమింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇప్పటికే ఆ భద్రతా బలగాలకు సంబంధించినటువంటి పూర్తి వారి అధీనంలో తీసుకునే పరిస్థితుల్లో అక్కడ ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, అత్యాధునిక ఆయుధాలు కూడా వారు ఇప్పటికే స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఎన్కౌంటర్ పై అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తన ట్వీట్ లో కూడా తన స్పందన అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఛత్తీస్గఢ్ ని మావోయిస్ట్ రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దడం, అటు దేశాన్ని కూడా మావోయిస్ట్ రైతు తీర్చిదిద్దడం కోసం అయితే అటు భద్రతా బలగాలు ముందడుగు సాధించాయని చెప్పేసి ఆయన అభినందన కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. 2026 మార్చి 21 వరకు అయితే పూర్తిగా యాంటీ నక్సల్స్ రైతు రాష్ట్రంగా దేశంగా కూడా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే అటు ఏదైతే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కూడా ప్రత్యేకం తొందరలోనే అటు ఛత్తీస్గఢ్ టీ ఆ దండకారణ్యంలో టీ తాగే రోజులు త్వరలోనే వస్తాయి, ఎక్కడ కూడా యాంటీ నక్సల్స్ ఉండరు అని చెప్పేసి ఆయన కూడా ఒక ట్వీట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం దండకారణ్యంలో మాత్రం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం 22 మంది మావోయిస్టులు చనిపోగా ఒక జవాన్ మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇక మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకొచ్చుకునేందుకైతే మా భద్రతా బలగాలు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్.